టుడేస్ క్వశ్చన్, ఆసియా హైవే రోడ్ నెట్వర్క్కు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఇప్పటి వరకు మనం నేషనల్ హైవే, స్టేట్ హైవేస్ ఇట్లా హైవేల గురించి విన్నాం. ఇప్పుడు మనం ఖండాలకు సంబంధించినటువంటి హైవేస్ అంటే ఏషియన్ హైవే నెట్వర్క్ అంటే మన ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ కలుపుతూ దాదాపు అన్ని దేశాలను అంటే ఆసియా ఖండంలో ఉన్నటువంటి దాదాపు 50కి పైగా ఉన్నటువంటి దేశాలలో సుమారు 32 దేశాలను కలుపుతూ ఈ నెట్వర్క్ను నిర్మించడం జరిగింది. అయితే ఆ నెట్వర్క్కు సంబంధించినటువంటి అంశాలలో ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్, ఏషియన్ హైవే రోడ్ నెట్వర్క్ ఆసియా ఖండానికి చెందిన 32 దేశాలలో విస్తరించి ఉంది. ఎస్, ఇది 32 దేశాల్లో విస్తరించి ఉంది. ఈ 32 దేశాల్లో కొన్ని ఐరోపా అంటే ఆసియాను ఆనుకున్నటువంటి ఐరోపా దేశాల్లో కూడా కొంతవరకు విస్తరించి ఉంది ఈ యొక్క ఏషియన్ హైవే రోడ్ నెట్వర్క్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ సెకండ్ వన్, ఆసియా హైవే రోడ్ నెట్వర్క్ మొత్తం పొడవంట 1.40 అంటే 1,40,000 కిలోమీటర్ల పొడవుతోటుందంట ఈ యొక్క ఆసియన్ హైవే నెట్వర్క్ యొక్క పొడవు. రైట్, ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ వన్, ద ఏషియన్ హైవేస్ పాసింగ్ త్రూ ద తెలుగు స్టేట్స్ ఆర్ AH45, AH43. ఇక చూడండి, ఏషియా ఖండంలో ఉన్నటువంటి ఈ AH నెట్వర్క్లు ఈ రోడ్డు మార్గాలు మన ఆంధ్రప్రదేశ్కు చెందిన లేదా మన తెలంగాణకు సంబంధించిన ప్రాంతంలో కూడా వెళ్తున్నాయి. అవి ఏంటయ్యా అంటే AH45, AH43 అంటున్నారు. మరి ఈ ఏషియా రోడ్ నెట్వర్క్కి సంబంధించినటువంటి రోడ్డు మార్గాలు మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల గుండా పోతున్నాయి అంటున్నాడు. ఇది కరెక్టా కాదా? ఎస్, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే ఈ యొక్క AH43 అంటే ఏషియన్ హైవే 43 మన తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల గుండా పోతుంటే మరి AH45 అనేది మన ఆంధ్రప్రదేశ్ గుండా పోతూ ఉంది. సో ఈ విధంగా ఈ ఆప్షన్ కూడా కరెక్టే. ఇక చివరిగా ఏషియన్ హైవే 1 enters India at Moreh in Manipur. Yes, this one also correct. ఆసియా హైవే 1 భారతదేశంలోని మణిపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి మోరే అనేటువంటి ప్రాంతం వద్ద మన భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది. అంటే ఇది జపాన్లో ప్రారంభమై జపాన్ నుంచి చైనా, తర్వాత కాంబోడియా, దావోస్ ఇవన్నీ కూడా తిరుగుతూ మయన్మార్ నుంచి మన భారతదేశంలోకి మణిపూర్ సమీపంలోని మోరే ప్రాంతంలో ప్రవేశిస్తుంది అంటున్నారు. ఏది AH1 అంటే ఏషియన్ హైవే 1 అనేది మన భారతదేశంలో ఎక్కడ ప్రవేశిస్తుందయ్యా అంటే మణిపూర్ రాష్ట్రంలోని మోరే ప్రాంతంలో ప్రవేశిస్తుంది అంటున్నాడు. కాబట్టి ఇది కూడా రైట్. మరి ఇవన్నీ రైటే కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏమనుకున్నారండి? ఆల్ ఆఫ్ ద అబోవ్ ఆర్ కరెక్ట్.